హాయ్ అండి. ఈరోజు నేను గురు పౌర్ణమి రోజు ప్రసాదంగా ఏం చేశానో చూపిస్తాను. ముందుగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే అటుకులు నేను పావుసేరు గ్లాస్ లో సగం తీసుకున్నాను. దానికి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు ఒక గిన్నెలో మరగనివ్వాలి. అది మరగనిచ్చిన తర్వాత బెల్లము మనం ఎంతైతే అటుకులు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి అది కరిగేంత వరకు ఉంచాలి. బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అది వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని అదే గిన్నెలో అటుకులు కూడా వేయించుకోవాలి. అటుకులు కొంచెం అంటే ఒక 5 మినిట్స్ వేపుకుంటే చాలండి. ఇక్కడ గట్టి అటుకులు తీసుకోవాలి, పాల అటుకులు కాదు. అటుకులు కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న పాలు కూడా పోసేసి ఒక 5 మినిట్స్ మరిగించాలి. అది కూడా మరిగించిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించాలి. ఇంకా లాస్ట్ లో దింపే ముందు బెల్లం సిరప్ ని డైరెక్ట్ గా కాకుండా ఇలా వడపోసి తీసుకోవాలి. అందులో నలకలు ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి. ఇంకా ఇంతేనండి. లాస్ట్ లో ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత మనకి టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను నేను కూడా. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.